హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మంచిగా ఎగ్ కర్రీ చేసుకుందామండి. వెల్లుల్లి కారం వేసి ఈ వింటర్స్కి చాలా బాగుంటుంది అనమాట. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకుందాము. స్పైసీగా ఉండాలి కనుక మంచిగా పచ్చిమిర్చి అండ్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రేవీ రావాలి కదా మనకి. సో ఒక పెద్ద 2 ఉల్లిపాయలైనా సన్నగా చాప్ చేసుకొని వేసుకుందాము. అండ్ కరివేపాకు మస్ట్ అండి. నిజంగా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కరివేపాకులో. సో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. నిమ్మలంగా గోలించుకోండి. నెక్స్ట్ అది గోలుతున్న టైంలో కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోనే కారం కూడా వేసేసుకుందాము. కుదిరితే మీరు ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవచ్చు. బట్ ఆనియన్స్ అక్కడ ఫ్రై అవ్వాలి కనుక నేను అక్కడ ఆనియన్స్, పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ మంచిగా గూలింది అనుకున్నాక ఈ ఎల్లుల్లిపాయ కారం ఇందులోనే వేసేసి బాగా కలిపేసుకుందామండి. ఆయిల్లో అది కలిసిపోవాలన్నమాట. ఆనియన్స్కి అంతా పట్టేసేయాలి. అట్లా నిమ్మలంగా మంచిగా కలిపేసుకోండి. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది కదా. తర్వాత నేను ఒక 4 ఎగ్స్ మంచిగా బాయిల్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్నాను. అది ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ అట్లా ఎగ్స్కి ఆ వెల్లుల్లి కారం పట్టేంతసేపు ఫ్రై చేసుకోండి. అంతే సరిపోతుంది మనకి. వేడి వేడి అన్నంలో ఇది పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా సడన్గా గెస్ట్లు వస్తున్నారు అన్నా కూడా ఇది చేసి పెట్టండి. అసలు వాళ్ళు కనుక మనల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.